నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ బ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా చాలా వీడియోస్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నేను నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఈరోజు నేను ద్వారకా తిరుమల అంటారు కదా, చిన్న తిరుపతి, అక్కడికి వెళ్తున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి. నేను వెళ్ళేది ఇప్పుడు చిన్న తిరుపతి అనమాట. నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉండే. చిన్నప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. మళ్ళీ తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను నేను. నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉండే. మా మదర్ కూడా రావాల్సి ఉండే, కానీ మా మదర్ కొంచెం మా అమ్మమ్మకి బాగాలేదని చెప్పి చూసుకోవడానికి వెళ్ళారు. నేను, మా డాడీ, మా చెల్లి వెళ్తున్నాం అనమాట. నాకైతే చాలా ఇష్టం. మెయిన్గా చిన్న తిరుపతి అంటే నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు మా డాడీతో, మా మమ్మీతో, మా తమ్ముడితో వెళ్ళినవన్నీ అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ రోడ్డు అయితే చాలా చండాలంగా ఉంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది. సత్తుపల్లి, ఈ చిన్న తిరుపతి మధ్యలో ఉన్న వాళ్ళకి అసలు రోడ్డు అయితే చాలా చండాలంగా ఉంటుంది. అసలు గతుకులుగా ఉంటుంది అనమాట. కానీ ఆ ప్లేసెస్ అయితే చుట్టూ పొలాలు, తోటలు చాలా అందంగా ఉంటాయి. ఎక్కువ ఏంటంటే పామాయిల్ అంటారు కదా, ఆ చెట్లు ఎక్కువ వేస్తారు. అండ్ వరి ఉంటుంది. చాలా ఎక్కువ డిఫరెంట్ తోటలు అయితే వేస్తారు. నిమ్మ తోటలు, మామిడి తోటలు అన్నీ ఉంటాయి. ఇక్కడ వాటర్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మా ఏరియాలో వచ్చేసి ఈ సత్తుపల్లి ఏరియాస్లో మొత్తం చాలా అందంగా ఉంటుంది. మెయిన్గా వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ కాలువల్లో ఎక్కువ ఈ ఇసుక ఉంటుంది కదా, ఇసుకని ఎక్కువ ఈ బుల్లక్ కార్ట్స్లో అంటే ఎడ్ల బండిల్లో ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటారు. వాటికి ఎక్కువ ఫైన్స్ కట్టక్కర్లేదంట. మా డాడీని, ఎందుకు డాడీ అలా తీసుకెళ్తున్నారు, ట్రాక్టర్స్లో తీసుకెళ్ళొచ్చు కదా అంటే, అలా తీసుకెళ్తే పోలీసులు ఏమనరు అని చెప్పారనమాట. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మా డాడీ అయితే అలా చెప్పారు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ రోడ్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. మా డాడీ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెన్ మా డాడీకి ట్రాక్టర్ తోలే అలవాటు ఉన్నా కూడా ఈ రోడ్స్ అన్నీ చూసిన తర్వాత చాలా భయపడిపోయారు. ఏంట్రా ఈ రోడ్లు అన్నట్టు మాట్లాడారనమాట. చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా, అందుకని మాకు కూడా చాలా వింతగా చాలామంది చెప్పారు కూడా, చాలా అస్సలు బాగోవు రోడ్స్, చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి. అండ్ అప్పుడు వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి చాలా బురద ఉంది. ఇంకా అలానే నిదానంగా తోలుకుంటూ అయితే వెళ్ళాము. ఒక 1.5 అవర్లో అయితే రీచ్ అయిపోయాము. నాకు మెయిన్ ఈ రోడ్స్ ఒకటే కన్సర్న్గా అనిపించింది. కొంచెం అలా పడుకునేసరికి రోడ్డు గతుకులు వచ్చేస్తున్నాయి. మళ్ళీ లెగుస్తున్నాం అనమాట. మా చెల్లి కూడా సేమ్. మా చెల్లి ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. అంటే మా పిన్ని వాళ్ళ పాప అనమాట. తను చాలా నాలెడ్జ్ ఉన్న పాప అనమాట. చాలా నాలెడ్జ్ ఉంటుంది మా చెల్లికి. స్వీటీ తన పేరు. నాకు చాలా ఇష్టం. మా చెల్లికి కూడా నేనంటే చాలా ఇష్టం. నా బర్త్డే అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. నేను కూడా అంతే ఉంటాను అనమాట మా చెల్లి గురించి. మా చెల్లి అయితే నాతోనే ఉంటాను అలా అంటదనమాట. నేను ఏదైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని మల్టిపుల్ టైమ్స్ వేసుకుంటుంది అనమాట. రిపీటెడ్గా కూడా వేసేసుకుంటూ ఉంటుంది. కంటిన్యూస్గా డే బై డే అలా వేసుకుంటూ ఉంటుంది. మా చెల్లికి చాలా ఇష్టం ఎందుకో నేనంటే. అండ్ మేమైతే రీచ్ అయిపోయాము చిన్న తిరుపతికి. నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళతో. అప్పుడు చిన్న స్కూటర్ మీద వెళ్ళామన్నమాట. అప్పుడు వేరేలా ఉండేది, చిన్న పిల్లలం కదా, ఆ ఆలోచన వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఆలోచన వేరేలా ఉంది కదా. ఇంకా రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఏమేమి చేయాలి అని మా చెల్లిని అడుగుతున్నాను. రీసెంట్గానే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారంట. అందుకని మా చెల్లిని అడుగుతున్నాను, ఎటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఎక్కడ కార్ పార్క్ చేయాలి, ఎక్కడ ప్రసాదం తీసుకోవాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి. ఇదైతే కొండ కింద, మనం కొంచెం కొండ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇలా ఎక్కుతూ వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ అండి. అండ్ మనకి టోల్స్ ఎలా ఉంటాయో మెయిన్గా ఈ హైవేస్కి, ఇక్కడ కూడా టోల్ ఉంది. నేను కూడా చూసి షాక్ అయ్యాను, ఏంటి ఇక్కడ టోల్ ఉంది అంటే ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు మనం మనీ పే చేసి వెళ్ళాలన్నమాట. ఆ రోడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే కట్టాము. అక్కడ రాసింది కూడా చూశారు కదా, టోల్ గేట్ పేమెంట్ కట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలి అని చెప్పి. నేను షాక్ అయ్యాను, ఏంటి రోడ్ ఇక్కడ కూడా పేమెంట్ తీసుకుంటారా అని చెప్పి. మేమైతే ఇంకా మా డాడీకి డ్రాప్ చేసి కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ మేము అన్ని ఫొటోస్ దిగాలి. చూడు ఇది ఎలా ఉందో. నాకు ఏనుగంటే బేసికల్గా నాకు చాలా ఇష్టం అండి, ఎందుకో తెలీదు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఏనుగంటే ఇష్టము. ఎక్కడ చూసినా కూడా ఫొటోస్ తీసుకోవడం, లేకపోతే నా వాల్పేపర్ కూడా అదే అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న గోశాల ఉందన్నమాట. ఇక్కడ అన్ని ఆవులు ఉన్నాయి, మధ్యలో కృష్ణుడు ఉన్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి సెటప్ మనం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు అని అనిపించింది. అండ్ వాటి నుంచి వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, ఈ గోమూత్రం కానీ దాని
పేడ కానీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారనమాట. నాకు తెలిసి వీటిని చాలా రకాలుగా వాడతారు. వెజిటబుల్స్‌కి లేకపోతే తోటల్లో, పొలాల్లో వేయడానికి ఒక ఫెర్టిలైజర్ లాగా కూడా వాడుతూ ఉంటారు. మేమెక్కువ వాడతాం కాబట్టి నాకు తెలుసనమాట. అందుకే చెప్తున్నాను. వీటి వల్ల పొలాలు కూడా చాలా బాగా ఉంటాయి. అండ్ ఆ న్యాచురాలిటీ అనేది ఉంటదనమాట. ఆ మొక్కలు ఇక్కడ కొనుక్కుంటారనుకుంటున్నాను నేనైతే. ఎవరైతే అక్కడ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకెళ్ళి వాళ్ళ పొలాలకో లేకపోతే ఈ చుట్టూ ఉన్న మొక్కలకో వేస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు ఆవులకి. కొంచెం పేమెంట్ చేసి అండ్ అక్కడ దానం కూడా చేయొచ్చండి. ఇంక ఎంటర్ అయితే అయిపోతున్నాము. ఫోన్స్ అవన్నీ అక్కడ లాకర్‌లో పెట్టేయాలి. లోపలికి ఎలో ఉండదు. చాలా టెంపుల్స్‌లో అసలు లోపలికి ఎలో చేయరు కదా! సేమ్ ఇక్కడ ద్వారకా, తిరుమలలో కూడా అంతే అండి. అసలు ఫోన్స్ ఎలో చేయరు. మేము కొంచెం వరకు వెళ్ళాము. తర్వాత ఫోన్స్ అక్కడ పెట్టేసి లోపలికెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా జరిగింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మా పిన్ని కాల్ చేసి చెప్పారనమాట. స్వీటీకి కొంచెం చెవులు కొట్టించు అని చెప్పేసి. కుట్టించేటప్పుడు చిన్నప్పుడు సరిగ్గా కుట్టించలేదనమాట. కుట్టేవాళ్ళు సరిగ్గా కుట్టలేదు. అప్పుడు మళ్ళీ దానికి రీసెంట్‌గా ఇప్పుడు స్టిచెస్ అన్నీ ఏపించేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టిచ్ చేపిద్దామని అంటే హోల్ పెట్టిద్దాం అనుకుంటున్నారు ఇయర్స్‌కి. దాని గురించి అని చెప్పేసి మా పిన్నికి కాల్ చేయడానికి నేను బయటకొచ్చాను. అండ్ కానీ నాకక్కడ భయమేసింది. ఇక్కడొద్దు అని చెప్పాను మా పిన్నికి. ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా చేస్తారో లేదో తెలీదు. ఎందుకు ఇవన్నీ ఇబ్బంది. అదే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికైతే వాళ్ళు నీట్‌గా చేసేస్తారు కదా అని చెప్పేసి నేను ఇక్కడ వద్దని చెప్పేసాను. నేను కూడా చేపించుకుందామా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ పైన నార్మల్ హోల్ కంటే పైన ఇంకొకటి చేయించుకున్నాను. దాన్ని మళ్ళీ క్లోజ్ అయిపోయిందనమాట. కానీ వద్దు, నాకు చాలా భయమేసేసింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న వస్తువులన్నీ కొన్నాము. ప్రసాదం తీసుకున్నాము లోపలే. లోపల తీసుకోలేదు. నెక్స్ట్ తీసుకుంటాము. వీడియోలో చూపిస్తాము. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు, ఫొటోస్ మనం ప్రసాదం ఇచ్చేటప్పుడు ఇస్తాం కదా! అందుకని తీసుకుంటున్నాం అనమాట. మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. నేను, మా డ్యాడీ, మా చెల్లి ముగ్గురం కలిసి. ఇక్కడ ఏంటంటే కోలాటం చేశారు. వాళ్ళు ఇక్కడ మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారనమాట. నాకు తెలిసి ఈస్ట్ గోదావరోళ్ళండి వీళ్ళందరూ. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించింది ఈ పాపని చూడంగానే. రోడ్ మీద వేసేస్తుంది కోలాటము. చాలా క్యూట్‌గా అనిపించింది నాకు. ఇంకా అది పోస్ట్ చేశాననమాట చిన్న వీడియో తీసుకొని. చాలా క్యూట్‌గా అనిపించింది. నేను ఈ టైంలో చిన్నప్పుడు ఏం చేశాను అని ఆలోచిస్తున్నాను. నాకు ఈ డాన్స్ ఇవన్నీ ఏం నేర్చుకోలేదు. మెయిన్‌గా నాకు రిసోర్సెస్ అంత లేవు మా దగ్గరలో. నెక్స్ట్ వచ్చేసి చిన్న తిరుపతిలో కొంచెం ముందుకెళ్ళంగానే పార్కింగ్‌కి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక పార్క్ ఉంటదండి. అక్కడ ఎలిఫెంట్స్, రాబిట్స్ ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. అండ్ గోశాల అయితే చాలా పెద్దగా ఉంటది. నాకు తెలిసి థౌజండ్స్‌లో ఆవులుంటాయి అక్కడ. చాలామంది తీసుకొచ్చి దానం చేస్తారు కదా! అక్కడ అలా ఉండిపోయాయన్నమాట. చాలా ఉంటాయి. నేను చిన్నప్పుడు చూశాను. నాకది గుర్తొచ్చి ఇప్పుడు తీసుకెళ్ళండి డాడీ అని చెప్పేసి అడిగితే మా డాడీ పాపం చాలా దూరం అంటే మర్చిపోతారు కదా ఎవరైనా సరే. అక్కడ ఇంకా డెవలప్ కూడా అయిపోయింది. చాలా అక్కడ విల్లాస్ వచ్చేసాయి. చిన్న చిన్న నిలయాలు అలా వచ్చేసాయన్నమాట. అలా తిరిగి లాస్ట్‌కైతే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ గుర్రాలున్నాయి. రివర్స్‌లో వచ్చేసింది వీడియో. అవన్నీ చూసుకొని ఆ గుర్రాలతో కొంచెం చిన్న చిన్న ఫోటోస్ దిగి ఇక్కడ గోశాల ఉందనమాట. లోపలికైతే వెళ్ళలేదు. టైం అయిపోయింది అప్పటికే. నా హాఫ్ డే మోర్ దెన్ హాఫ్ డే ఇక్కడే గడిచిపోయిందనమాట చిన్న తిరుపతిలో. మెయిన్ నాకు ఏనుగంటే ఇష్టము. చిన్నప్పుడు గుడి దగ్గర ఉండేది. దాన్ని ఇప్పుడు పైకి తీసుకొచ్చేసారంట. నాకైతే ఎప్పటినుంచో ఏనుగుని చూడాలి అంటే ఏనుగుని చూడాలని కాదు. నాకు ముందు నుంచి ఏనుగంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నప్పుడు చూశాను. మళ్ళీ చూడాలనిపించి మళ్ళీ వచ్చి చూశాననమాట. అది ఏం చేస్తుందంటే కొబ్బరి మట్టు ఉంది కదా! దాంతో ఈగలు తోలుకుంటుంది దానికదే. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించింది. అసలు ఇంత క్యూట్‌గా ఎలా ఉంది, ఇలా బుగ్గలు గిల్లాలనిపించింది. కానీ ఏనుగు కదా! మనల్ని లేపి అవతలేసేస్తది అని భయమేసేసిందనమాట. ఇంక అలా కొంసేపు చూసేసి దాంతో అలాగా ఫుడ్ పెట్టడానికి కూడా ఏం లేదక్కడ. ఆల్రెడీ తినేసిందంట. ఇంక అందుకే నేను దాన్ని కొంసేపు చూసి మళ్ళీ ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి. పాపం వీటికేదో డిసీజ్ అయితే వచ్చిందండి. ఇదివరకు చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుండేది. మరి ఇప్పుడు నాకు తెలీదు గానీ, ఎవరో ఒక ఆంటీని అడిగితే ఏమైంది ఇలా అయిపోయాయంటే, వాటికి ఏదో డిసీజ్ వచ్చింది. మొత్తం ఏదో లాగా అయిపోయినాయనమాట. మొత్తం దురద వస్తే ఎలాగైపోతదో అలా అయిపోయింది. చాలా పాపం అనిపించింది. కానీ ఇంకా ఇప్పుడుండే సీజన్‌ని బట్టి వాటికి అలా వస్తూ ఉంటాయంట. ఇంకా అది కామన్‌గా ఉంటుంది. వాళ్ళు దానికి తగ్గట్టు మెడిసిన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ ఏపిచ్చి నార్మల్ చేస్తారని చెప్పారనమాట. కొన్ని బానే ఉన్నాయి. కొన్నైతే అలాగా కొంచెం డిసీజ్డ్‌గా అనిపించాయి.
ఫుడ్ కూడా వాడికి అంతా లోపల అరేంజ్ చేసేస్తారు. అంతా బానే ఉంది. అండ్ ఇదివరకు చిన్నప్పుడు ఇక్కడొచ్చినప్పుడైతే చిన్న చిన్న తాబేళ్లు ఉండేవి. అండ్ ఫిషెస్ కూడా ఉండేవి. మరిప్పుడు మొత్తం ఖాళీ అయిపోయినాయి. మెయింటెనెన్స్ సరిగ్గా లేదనుకుంటున్నా నేనైతే. తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ప్రసాదం తీసుకోలేదు. ప్రసాదం తీసుకోవాలని గుర్తొచ్చింది మాకైతే. ఇంకా మళ్ళీ ప్రసాదం కౌంటర్స్ రిటర్న్ అయ్యేటప్పుడు ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడికెళ్ళిపోయి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళిపోయాము. ఇక్కడ బుకింగ్ కౌంటర్స్ అన్నీ ప్రసాదం కౌంటర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే ఉంటాయన్నమాట. రోడ్డుకి అటు సైడ్ ఉంటుందన్నమాట. అండ్ ప్రతిదీ అక్కడ అమౌంట్స్, కాస్ట్‌లన్నీ మెన్షన్ చేసేస్తారు. లడ్డు, పులిహోర అండ్ చక్కెర పొంగలి 3 తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయామండి దర్శనం చేసుకున్న తర్వాత. అక్కడే కొంచెం ప్రసాదం కూడా తీసుకున్నాము. తర్వాత వచ్చేసి మద్దాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. వెళ్ళే రూట్‌లోనే అక్కడికి వెళ్తే కరెక్ట్‌గా 1కి క్లోజ్ చేశారు. మేము 1:05కి వెళ్ళాము. జస్ట్ మిస్ అనమాట. బయట నుంచి అయితే దండం పెట్టుకొని రిటర్న్ అయిపోయామండి. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.